శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా శ్రీనాథ్ ఎన్నికైన సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి కేతిరెడ్డి కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు స్టూడెంట్ విద్యార్థి విభాగం నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి స్టూడెంట్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ, స్టూడెంట్స్ అంటే కేవలం రీల్స్ చూసుకునేవారు కాదు, భవిష్యత్ ప్రణాళికను తీర్చిదిద్దేవాళ్ళని, ఒక స్టూడెంట్స్ చట్టాన్ని అవగాహన చేసుకోవాలని, అలా అయితేనే తప్పును ఎదిరించగలుగుతామని అన్నారు. మనందరి శ్రేయతమ నాయకుడు, ధర్మవరం అభివృద్ధిని ఏకపరంగా ఒకే తాటిపై నడిపిన మన ప్రియమైన నాయకుడు గౌరవనీయులు శ్రీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకి, సర్పంచులకి, వివిధ విద్యార్థి మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సి వస్తే, ముందు ధర్మవరం ఎలా ఉంది, ఇప్పుడు ధర్మవరం ఎలా ఉంది. ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు, అంటే మాజీ మంత్రి దాడితోటి అక్కడి నుంచి వేసుకున్నా కూడా ధర్మవరాన్ని అభివృద్ధి చేసిన నాయకులు ఎవరైనా ఉంటారు. మీరు ఎప్పుడన్నా కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోరాటం తప్పించేవాడు, కానీ ధర్మవరం అంటే గుర్తుకొచ్చేది కేతిరెడ్డి. అభివృద్ధి అనేది అందరూ ఆలోచిస్తున్నారు, కానీ బయట అందరూ మాట్లాడుతున్నారు. కానీ మేమేం చెప్పగలమంటే, ఈ ఉద్దేశంగా మేము నమ్ముకున్న నాయకుడు, మాకి చదువుతో పాటే సంస్కారాన్ని అన్నీ తెలియజేసిన నాయకుడు జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఎందుకంటే గతంలో మనం చూసాం, మా అమ్మ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న మీ అమ్మ వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, నీళ్లు లేక ఇక్కడే బోరింగులు కాడ వేసిన సందర్భాలు చాలా చూసాం. ఎమ్మెల్యే కాక ముందే ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే ధర్మవరాన్ని ఒక రూట్ మ్యాప్ గా చేసుకొని నీళ్లు అందించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు అన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటారు, కానీ మాజీ మాత్రం గుండెల్లో ఒకే ఎమ్మెల్యే, అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ధర్మవరం విడిపోయినా, ధర్మవరం ఉన్నా ఒకే ఒక నాయకుడు ధర్మవరానికి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని గర్వంగా చెప్పగలం. పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనాథ్ గారికి, జిల్లా స్టూడెంట్ యూనియన్ పురుషోత్తంకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సహచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లేని విధంగా పార్టీ పెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతున్న పైగా ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణం అనేది గతంలో జరగలేదు. మొట్టమొదట పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక తప్పనిసరి పరిస్థితులలో
పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది ఆ రోజుల్లో. అది ఎలా అని అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు పెట్టడం, ప్రజల దగ్గరికి వెళ్తాము, ఓదార్పు యాత్రకు వెళ్తాము అంటే అడ్డుకోవడము, దానిని ధిక్కరించినందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టడము, తర్వాత రావడము, వచ్చిన తర్వాత ఈ పార్టీ యొక్క ప్రస్థానం ఎలా జరిగింది అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఒక చిన్న కేసు పెడతామనో పోలీసు వాళ్ళు పిలుస్తామనో అంటే మాకు ఎద్దు లేదు సార్, ఇప్పుడు వద్దు, లాస్ట్లో వచ్చాములేండి, 4 ఏళ్ళ తర్వాత లాస్ట్ సంవత్సరంలో యాక్టివ్గా ఉంటామన్న పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తండ్రి చనిపోయిన తర్వాత అకాల మరణం తర్వాత కేవలం చెప్పిన మాట కోసం సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి ఒక పార్టీని వ్యవస్థను చేసి ఇన్ని కష్టాలు పడి ముందుకు తీసుకోకపోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలు వ్యక్తి కాదు, కుతంత్రాలతో నిండిన వ్యక్తి. నేరుగా ఎప్పుడు ఫైట్ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలే లేవు. ఎవరో భుజాలు ఎత్తుకోపోతాంటే కానీ పార్టీని నడిపించలేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు. అలా కాకుండా ఒక 36 ఏళ్ల యువకుడు, నాకు ఏ ఎవరితో కూడా పొత్తు వద్దు, నా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రచారాలకు వెళ్ళినా ఇంకో చోటుకు వెళ్ళినా కేవలం అతని భుజం మీద ఒకటే కండువా ఉండాలి, అది వైఎస్ఆర్ కండువానే ఉండాలి తప్ప ఇంకొక 2-3 కండువాలు ఉండకూడదు, తలెత్తుకొని తిరగాలి అనే పద్ధతిలో నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. నాకు తెలిసి 3 ఎలక్షన్స్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నడిపించిన పార్టీ ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఒంటరిగా పోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ. సంస్థాగతంగా ఎప్పుడు కూడా ఇంత పటిష్టంగా మళ్ళీ తయారు చేసుకోలేదు. ఓటర్లు ఉన్నారు, జనాలకు మేలు చేస్తే చాలు అనే ఒక ఆలోచన చేస్తూ పోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను అందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొని పోయి చేయాలనే కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ఆ సంస్థాగతంగా దగ్గర ఈరోజు మెంబర్షిప్ కాదు చేసేది, చురుకుగా ఉండి పార్టీ క్యాడర్ మాత్రమే 18 లక్షల మందిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. మిగతా పార్టీలు ఉన్నాయి, ఏదైనా సభ్యత్వాలు ఇవన్నీ కానీ అంటే స్టోర్ బియ్యం కాడికి వచ్చే నువ్వు అది చేయొచ్చనే కానీ స్టోర్ బియ్యం అని చెప్పి సభ్యత్వాలు చేసుకుంటున్నాను. 60 లక్షలు 70 లక్షలు చూపించుకుంటూ పోతారు. 60 లక్షలు 70 లక్షలకు సభ్యత్వాలు ఉన్న పార్టీలకు మరి ఎన్ని శాతం ఓట్లు రావాలో అర్థం కాదు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలోకి చేస్తున్నాం. ఆ బలోపేతం దిశగానే ఎన్నో కమిటీలు వేయడం జరుగుతుంది, కార్యవర్గాలు వేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. పార్టీ కోసం మహానిషులు ఫైట్ చేస్తూ ఉండాలి ఎక్కడే కానీ. ఎందుకంటే మన పార్టీ ఎక్కడా తప్పు చేయలేదు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోలేని ఒక ప్రయత్నం మాత్రమే చేయడం చేసినాం. గతంలో ఎవరే కానీ, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చాలా హామీలు చెప్పినాడు, ఎప్పుడు నెరవేర్చలేదు. నెరవేర్చాలని కసి, చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ముందుకు పోయిన వారు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం చూస్తూ ఉండేది, ప్రతి నెల క్యాలెండర్ రూపంలో డబ్బులు పడుతూ ఉండేది. ఈ నెల ఇంత పడుతుంది, ఈ నెల ఇంత పడుతుంది, ఇది అని పిల్లల చదువు కోసం కావచ్చు, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకోకపోవచ్చు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకదాటిగా 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏమి అవసరం, ఈ దేశానికి ఏం అవసరము, ఈ ప్రాంతానికి ఏం అవసరము అనేది కూడా అవసరం లేదు. ఇంతకుముందు పూర్వకాలంలో అయితే అలా 10 మంది ఎందుకు అంటూ ఉంటారు, ఆ ఊర్లో వాళ్ళు ఒక పెద్ద గ్రూపుగా కనపడాలని. ఆ రోజుల్లో ఇన్ని వ్యాక్సినేషన్స్ లేవు. పుట్టే పిల్లలు ఏ విధంగా అంటే
ఆరోగ్యకరంగా పుడతారో లేదో అనే ఉద్దేశంతో ఇలా మల్టిపుల్ కారణాలతో ఉండేది. ఇప్పుడు మనం ఆలోచించండి, 10 మంది కన్యాలని ఒక పాతకాలంలో ఉన్నారంటే ఇప్పుడు కాలంలో అయితే 25 తక్కువలో 7 పెళ్లి కావట్లేదు, అంతే 26, 27 ఏమన్నా 18 అయితే తీసుకొస్తే తప్ప, కానీ మిగతావన్నీ కూడా 25, 26 తర్వాత 10 ఏళ్ళు రండి అంటే 2 సంవత్సరాలకు ఒక తర్వాత ఒక పిల్లలు పుడితే ఆమె ఏ ప్రపంచమో చూడదు. ఇంకా హాస్పిటల్ ఇల్లు తప్ప ఇంకో ఏ ప్రపంచం 50 ఏళ్ళ వరకు చూసే బాగా ఇదే ఉండదు. ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ఏం చేసేకైతే చెప్పు. మళ్ళీ తనేమైనా చేస్తున్నాడంటే లేదు, ఎవడో కనిపెట్టిన సెల్ ఫోన్ నాదంటాడు, ఇతను మాత్రం 2వ పిల్లలు 3వ పిల్లలు మాత్రం మనకందరికీ చెప్తాడు, అతను మాత్రం చేయడం. ఇట్లుంది ఈ దేశంలో. తాగడానికి మంచి నీళ్ళు ఉండవు, తాగడానికి పాలు మంచి కల్తీ పాలే, ఎక్కడ చూసినా కల్తీ పాలే, తినడానికి మంచి భోజనం ఉండదు, పీల్చడానికి మంచి గాలి ఉండదు. కానీ అందరినీ కనాలంటాడు, ఏం చేయాలో తెలియదు. నిన్న మనం చూసినాం, ఒక రాష్ట్రం అతపాతాళానికి పోతుంది, రాష్ట్రం అంధకారం లేకపోతుంది. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతున్నాడు. ఏ పంట చేసినా గిట్టుబాటు ధర లేదు. కానీ మన ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు ఇక జగన్మోహన్ రెడ్డి అమరావతి దానికి కాల్చిపడేయాలనిపించింది నాకు అంటాడు. ఇక్కడ రైతులు చూస్తే అంత ఇబ్బందులు పడుతున్నాడు. ధర్మవరంలో చూస్తే 3 రోజులు 4 రోజులు ఒక చేనేత కార్మికుడు ఊరేసుకొని చనిపోతున్నాడు. దీని గురించి మాట్లాడించేవాడు లేడు, దీని గురించి సమాధానం చెప్పేవాడు లేడు. ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది నాయకులకు పట్టదు. ఆ రోజు వచ్చామా, మతం పేరు మీద విభజిద్దామా, కులం పేరు మీద విభజిద్దామా, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ చేద్దామా అనే ఒక ఆలోచనతో పోతున్నాడే తప్ప ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. వాటిని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయటం లేదు. ప్రతి ఒక్కరి కూడా ఈ సమాజంలో జరుగుతున్న ఎటువంటి దాన్నైనా కానీ ప్రశ్నించే గుణం నేర్చుకోవాలి, ప్రశ్నించే గుణం నేర్చుకోవాలి. ఎందుకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపే విధంగా ఉండాలి. అది ఎక్కడైనా కావచ్చు, ఎవరేం చాచాలు కాదు, చాచాలు కాదు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు, హీరోలు వీళ్ళంతా ఉంటూ ఉంటారు. అన్నన్ని కోట్లకు అని చెప్పేసి రైతు గిట్టుబాటు ఇవ్వడానికి డబ్బులు లేని వీళ్ళు టికెట్ రేటు పంచడానికి మాత్రం అప్లికేషన్ పెట్టిన 2వ రోజే ఇస్తా ఉంటారు. మనం కూడా మన హీరోలు అంటే మొత్తం సంపాదించుకొని మొత్తం మన ఇంట్లోంచి తీసుకొని కొంటాం, తప్పేం లేదు. హీరోగానే చూడాలి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుళ్ళగా కూర్చోం. పోనీ ఆ దేవుళ్ళు ఏమైనా సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతున్నారా అంటే అది కనపడటం లేదు. అవగాహన చేసుకోవాలి. చట్టాన్ని అవగాహన చేసుకుంటేనే మనము ఎక్కడైనా కానీ మాట్లాడేకైతే ఉంటుంది, ఎక్కడైనా కానీ మనము మన మాటకు చెల్లుబాటు అయితే ఉంటుంది. నేను చదివేది ఇంజనీరే, కానీ నాకు ఇంజనీరింగ్ సబ్జెక్టుల కంటే కూడా లానే ఎక్కువ బాగా గుర్తుంటుంది. లాలో ఉండే సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి. నేను చదివేది ఇంజనీరింగ్ అయినా కానీ లా సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి. ఎక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు, ఏ సెక్షన్ కింద వాళ్ళు ఈ విధంగా మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ కింద ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అది తెలుసుకోగలిగినామనుకో ఖచ్చితంగా మనం సంబంధించిన అధికారిని అడిగే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఈ సమస్యను అర్థం చేసుకోలేనప్పుడు సమాధానం కూడా దొరకదన్నమాట మనకు. కాబట్టి మొదట సమస్యను అర్థం చేసుకొని దానికోసం సమాధానం కోసం వెళ్ళి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ శ్రీనాథ్ ఆల్ ది బెస్ట్. యాక్టివ్గా పనిచేయాలి శ్రీనాథ్, యాక్టివ్గా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని వస్తూ ప్రజల్లో మమైకమైతూ తిరగాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరున కోరుతున్నాను. పట్టణ మున్సిపాలిటీ పబ్లిసిటీ అధ్యక్షునిగా తమ్ముడు శ్రీనాథ్ గారిని ఎన్నుకోవడం గౌరవనీయులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అన్న గారికి, ఈరోజు మా యావత్ విద్యార్థి లోకం యువత అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి పార్టీ కోసం మరింత కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థి విభాగం తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గతంలో పార్టీ కోసం అనేక సార్లు విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి
అందరూ కూడా కృషి చేసి పార్టీని గెలిపించడం జరిగింది గత 2019లో. అలాగే ఇప్పుడు రాబోయే 2029 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థి కూడా మొత్తం అంతా ఒక ఏకతాటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన శ్రీనాథ్ గారిని పబ్లిసిటీ వింగ్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. శ్రీనాథ్ ఈరోజు చెప్తా ఉన్నాడు మాకు అందరికీ కూడా, అన్న మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేంద్రం అన్న సారథ్యంలో ఈరోజు నేను పని చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా శ్రీనాథ్ ఈరోజు మాకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఉంటారు, అన్న మేము పార్టీ కోసం పని చేస్తాము, చాలామంది ఉద్యోగ అవకాశాలు లేక కూడా నీ ఇంటికాడ నిలిచిపోయే పరిస్థితి. అలాంటి తరుణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు అందరూ కూడా మేము మీ పార్టీలోకి వస్తామన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థికైతేనేమి యువతకైతేనేమి ఒక పెద్దపీట వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.